మిలాడ్, సబ్మిట్ చేసిన ప్రూఫ్స్, ఈయన చెప్పిన సాక్ష్యం అన్నీ కన్సిడర్ చేసి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తీర్పివ్వవలసిందిగా న్యాయస్థానాన్ని సవినీయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాహుల్ కేసు క్లియర్ అయిందనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆంటీ స్టార్ట్ చేశారేంటి? ఆంటీ దొరికితే నేను కూడా దొరికిపోయినట్టే, నా ఫ్యూచర్ ఆగిపోయినట్టే. ఒక నిమిషం మ్యామ్. రండమ్మా. మీకేం కాదమ్మా, మీరు కంగారు పడకండి. వాళ్ళంతా ఎవరు? ఆ కస్టోడియన్ భార్య పిల్లలు మ్యామ్. వీళ్ళని ఎవరో కిడ్నాప్ చేసి అనవసరంగా మా మ్యామ్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు. అగ్ని కాజ్యం పోసినట్టుగా అతను కూడా అబద్ధమే చెప్తున్నాడు. అతను నిజం చెప్పాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉండాలని ఎంతో కష్టపడి తీసుకొచ్చాం. నీ భార్య పిల్లలు ఇక్కడున్నారు కదా, ఇప్పటికైనా నిజం చెప్పు. మీకేం కాలేదు కదా అమ్మా? మేము కూడా అంతే భయపడ్డామండి. వీళ్ళు వచ్చి కాపాడకపోయి ఉంటే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదండి. చాలా థ్యాంక్స్ బాబు. నా కుటుంబం క్షేమంగా ఉంది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మేడం, అసలు నిజం చెప్తాను మేడం, చెప్తాను. వాగ్దేవి మేడం గురించి ఇప్పటి వరకు నేను చెప్పిందంట అబద్ధం మేడం, అబద్ధం. ఈ న్యాయ దేవత మీద నింద వేసినందుకు ఎన్ని జన్మల శిక్ష అనుభవించినా తక్కువే మేడం. నా భార్య బిడ్డల్ని బంధించి వీళ్ళని నిందించమని చెప్పారు. ఈ కేసులో ఇరికించమని చెప్పారు మేడం. ఎవరు బెదిరిస్తున్నారు? ఇంకెవరు? ఓ శ్యామలనే. మాధవరావు గారు, మిమ్మల్ని బెదిరించి భయపెట్టింది ఎవరు? ఎవరో కొంతమంది రౌడీలు వచ్చారండి. వాళ్ళు శ్యామల గారి మనుషులేనా? ఆ విషయం నాకు క్లియర్గా తెలీదండి. ఏమ్మా, మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది శ్యామల మనిషేనా? ఆవిడ పేరేదైనా వారి నోటి నుంచి విన్నారా? లేదండి.
నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏంటి బాబు ఇది? అన్ని తప్పులు చేసి ఆ శ్యామల ఎలా తప్పించుకుంటుంది? కానీ కోర్టుకి సాక్ష్యాలు కావాలని మొత్తుకుంటున్నారు కదా సరసు. వాగ్దేవి మేడం గారంటే శ్యామల గారికి కోపం ఉన్నమాట నిజం. యువర్ ఆనర్, వాగ్దేవి గారికి శ్యామల గారి మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నారే తప్ప ఇదంతా చేయించింది శ్యామల గారే అనడానికి వీళ్ళ దగ్గర ఏ సాక్ష్యం లేదు. అలాంటిది శ్యామల గారే ముద్దాయి అని ఏ సాక్ష్యం లేదు. ఎలా చెప్పగలం? సో నా క్లయింట్కి ఈ విషయంలో నిరపరాధి అని, ముద్దాయి కాదు అని నేనంటున్నాను. చూడండి, ఒక లాయర్గా నిజానిజాలు తెలుసుకోకుండా మీరు నమ్మిన మాటని గెలిపించాలనుకోవడం మీ వృత్తి ధర్మం కాదు. ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ చేయకండి. సారీ యువర్ ఆనర్. కస్టోడియన్ మాటలు విన్న తర్వాత వాగ్దేవి గారి మీద పడిన నింద, అభియోగం రెండూ నిజం కాదని తీర్పిస్తున్నాను. సమాజ కృషికి అభ్యుదయం గురించి ఆలోచించే వాగ్దేవి గారి మీద తప్పుడు అభియోగం మోపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వాళ్ళని త్వరగా పట్టుకోవాలని పోలీసు వారిని ఆదేశించడమైనది. Now the court is adjourned. మేడం, నన్ను క్షమించండి మేడం. నా భార్య బిడ్డలకి ఏమన్నా అవుతుందని ఇలా చేశానే తప్ప నాకు మీ మీద ఏ దురుద్దేశం లేదు మేడం. నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి. ఇందులో మీ తప్పేం లేదని నాకు తెలుసు మాధవరావు. కానీ నిజం దాచినందుకే నాకు కోపం వచ్చింది. నువ్వు రావడం ఒక్క సెకండ్ లేట్ అయితే జడ్జిమెంట్ వచ్చేసి నేను నమ్మిన ధర్మం ఓడిపోయేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ తేజ. అయ్యో, డోంట్ థ్యాంక్ మీ మ్యామ్. తప్పు చేయటం తెలియని నా గురువుని గెలిపించడానికి, నిజమైన తీర్పు ఇవ్వడానికి ఇంత ఆలస్యమైంది. నన్ను క్షమించండి మేడం. అందరిలా కాకుండా చట్టం, ధర్మం అనే రెండు కళ్ళు చేసుకుని చూసేది జడ్జి మాత్రమే. ఆలస్యమైన న్యాయం గెలిచింది. అది చాలు నాకు. గెలిచింది మీరు, గెలిపించింది మాత్రం మీ కుటుంబం మొత్తం. సరే, ఉంటాను మేడం. తేజ, కమ్.
వాగ్దేవి వాళ్ళు టీం వర్క్తో విన్ అయ్యారు. మనకి ప్రాపర్ టీం లేక ఓడిపోయాం మేడం. కస్టోడియన్ విషయంలో మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా మంచి పని చేశాం. లేదంటే నా కార్యక్కాల్సిన నేను పోలీస్ జీప్ ఎక్కాల్సి వచ్చేది. ఈ విషయంలో నేను కూడా మీకు హెల్ప్ చేయలేకపోయాను మేడం. సారీ మేడం. ఎప్పుడైనా అవసరం అయితే కాల్ చేయండి. ఎందుకు? వచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికా? ఒక లాయర్, ఒక పోలీస్, ఒక పొలిటీషియన్, ఇన్ని శక్తులు కలిసిన ధర్మం ముందు దిగదుడిపేయని ఎప్పటికైనా తెలుసుకో. నీకు అదృష్టం కలిసొచ్చింది, నాకు అవకాశం మిస్ అయింది, అంతే తేడా. కాదు, అదృష్టం అవకాశం కాదు, సత్యమేవ చెయ్యతే అన్న మాట నిజమయ్యింది. టాలో న్యాయాలు చదివి ఈ లా పట్టా పొందింది న్యాయాన్ని గెలిపించటానికి, అంతే తప్ప స్వార్థంతో అన్యాయానికి కొమ్ము కాయడానికి కాదు. మీ వృత్తి మీదున్న నమ్మకం, అదిచ్చే బలం మీ స్వలాభం కోసం నాశనం చేసుకోకండి. లోపలికి వెళ్లే ముందే చెప్పాను, ఎక్కువగా రంకెలు వెయ్యకు, చివరికి గెలిచేది నేనే అని. విన్నావా? వినకపోయినా ప్రత్యక్షంగా చూసింది కదా మేడం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? శ్యామలా గారు బుద్ధి తెచ్చుకోవడమా? అంత కష్టమైన పనులు పాపం ఆవిడికి జన్మలో సాధ్యం కాదు. ధర్మో రక్షితి రక్షితః అని మనం నమ్మితే అధర్మో శిక్షితి శిక్షితః అని శ్యామల గారు నిజం చేశారు. అంతేనా శ్యామల గారు? ఇది అంతమనుకోకండి, మీ అందరికీ హోల్సేల్ ప్యాకేజ్ నేనిస్తాను. ఏంటి నువ్విచ్చేది? ఇది చేసిందంతా నువ్వే అని తెలిసినా సాక్ష్యం లేక తప్పించుకుంటున్నావు. ఇది శాశ్వతం కాదని తెలుసుకో. ఏయ్ చూడు, నా ప్రాణమైన ఇన్స్టిట్యూషన్స్, నా ఫ్యామిలీని టచ్ చేశావు. నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. నీ కుట్రలు, కుతంత్రాలు, ప్లాన్లు, పన్నాగాలు అన్నీ బయట పెడతా. చివరికి నీకు వాదించే అవకాశం కూడా లేకుండా శిక్ష పడేలా చేస్తా. ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు, ఇక ముందు తప్పించుకోలేవు. అంటే పాపం ఈ క్రిమినల్ లాయర్ కూడా ఛాన్స్ ఉండదా మేడం? ఎవ్వరికి ఉండదు.
ఉండనివ్వను, వదిలిపెట్టను. అదే చూస్తాను. కమ్ రాహుల్. న్యాయం, ధర్మం, నీతి, మంచి అనే 4 స్తంభాల మీద నిలబడ్డ నా పరువు, ప్రతిష్ట శ్యామల చేసిన కుట్రకి, కుతంత్రాలకి బలి కాకుండా చేశావు నువ్వు. ఇన్నాళ్ల నా పేరుకి, స్థాయికి మచ్చ రాకుండా కాపాడావు. చాలా గర్వంగా, సంతోషంగా ఉంది వాణి. అమ్మా, ఈ గెలుపులో నా ఒక్కదాని కష్టం మాత్రమే కాదమ్మా, అందరి కష్టమూ ఉంది. కాని ముందుండి నడిపించింది నువ్వే కదమ్మా. లేదు బాబు, మీ అందరి మంచి మనసు వల్ల నాకు ఒక అవకాశం దొరికింది తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు బాబు. పొగడ్తలు గిట్టని మనిషివి కదా, అలానే అంటావులే. దాని మొహం ఆ నవ్వు చూస్తుంటే నాకెక్కడో బర్నింగ్గా ఉంది. వద్దనుకున్న దాన్ని పొగడ్డం మీ అందరికీ బాగా అలవాటైపోయింది. ఇలాంటి కష్టాలు, సమస్యలు వచ్చిన ప్రతిసారి నువ్వే ముందున్నావు. నీ టాలెంట్ అండ్ తెలివితో చాలా ఈజీగా డీల్ చేశావు. మా కోసం, మా కుటుంబం కోసం ఇంత చేసిన నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. చెప్పువాణి, ఏం కావాలో కోరుకో. నువ్వేమడిగినా సరే కాదనకుండా ఇస్తాను. ఏం కావాలో చెప్పు. అమ్మా, మీరీ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అడగకుండానే ఎన్నో వరాలిచ్చిన మిమ్మల్ని నేనేం కోరుకుంటానమ్మా? చెప్పు. నా సంతోషం కోసం నీకేం కావాలో చెప్పు. వాణి, మాట్లాడు. మేడం ఎంతో అభిమానంతో నీకు ఆఫర్ ఇచ్చారు. సైలెంట్గా ఉండొద్దు, ఏదో ఒకటి అడుగు. స్వయంగా మా వాగ్దేవి పిలిచి వరమిస్తాను అంటే వద్దంటావేంటమ్మా? కోరుకో. అడుగమ్మా, ఏం కావాలి? వాళ్ళిద్దరినీ ఎలాగైనా కలపాలి. ఇదే మంచి అవకాశం. అమ్మగారు, అది నవ్యమ్మ చక్రీల పెళ్ళి ఎలా జరిగిందో, ఆ తర్వాత ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో మనందరికీ తెలుసు. జరిగిన పొరపాటుని క్షమించి మంచి మనసుతో చక్రి ఇంట్లోకి వచ్చి అనుమతిచ్చారు. అదే మంచి మనసుతో అందరికీ తెలిసేలా
వాళ్ళిద్దరికీ చిన్న వేడుక చేస్తే మంచిదని. నేను చెప్పింది నీ గురించి, నిన్ను కోరుకోమని, మిగతా వాళ్ల గురించి కాదు. అమ్మా, నేను చెప్పింది నీ గురించి, నిన్ను కోరుకోమని, మిగతా వాళ్ల గురించి కాదు. అమ్మా.